జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెలోని మెజారిటీ డిమాండ్లు సంస్థ పరిధిలో లేవని సూచించారు. కంపెనీ పరిధిలో ఉన్న డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని కోరారు. ఈ నెల 9న జాతీయ సంఘాలు సమ్మె నోటీస్ అని ఇవ్వడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు మిత్రులారా, సింగరేణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలు సాధిస్తూ వచ్చాము. ఇది దేశవ్యాప్త సమ్మె. ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అది కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాం. ఈసారి కూడా కార్మికులందరికీ, ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు, గౌరవ చైర్మన్ సింగరేణి కాలనీస్, మరియు డైరెక్టర్ పా గారు, గౌతమ్ పొట్రు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు. వారి యొక్క సూచనలను స్వీకరించి మన ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి ఏదైతుందో చర్చల ద్వారా సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అన్న దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం.